నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. హల్లెలూయా. దేవుడు తాను చెప్పింది నెరవేర్చేందరూ కూడా మళ్ళీ విడిచిపెట్టాను. హల్లెలూయా. మనుషులు మాట ఇవ్వడానికి, వాగ్దానం చేయడానికి త్వరపడతారేమో, కానీ దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చడానికి త్వరపడతాడని. హల్లెలూయా. దేవుడు మాట ఇస్తే దాన్ని స్థాపిస్తాడని, దాన్ని నెరవేరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇక్కడ యాకోబుకి వాగ్దానం చేస్తున్నారు. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి తన అన్న మీద భయంతో పారిపోయి వచ్చేస్తాడు. బేతేలు అనే చోట, దేవుడి మందిరము అని పిలువబడే చోట యాకోబు పడుకున్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడతారు. యాకోబు, నువ్వు వెళ్ళే దేశంలోకి తోడై ఉంటాను, నిన్ను కాపాడతాను, నేను ఆశీర్వదిస్తాను, మరలా ఈ దేశానికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశారు. దేవుడు వాగ్దానం చేసినట్టుగానే యాకోబు జీవితంలో వాగ్దానం దేవుడు నెరవేర్చారు. దేవుడు యాకోబుకు తోడై ఉన్నారు. యాకోబుకు తోడై ఉండి యాకోబు చేసే ప్రతి పనిని కూడా దేవుడు దీవించారు. దేవుడు అబ్రహాము గారిని పిలిచారు. అబ్రహాముడికి సంతానం ఇస్తానని వాగ్దానం చేశారు. దేవుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము గారి పట్ల నెరవేర్చారు. 100వ సంవత్సరం ఉన్నప్పుడు అబ్రహాము గారికి 100వ సంవత్సరం, సారా గారికి 90 సంవత్సరంలో కుమారుడైన ఇస్సాకుని దేవుడు అనుగ్రహించారు. దేవుడు యోసేపుకు దర్శనం ద్వారా మాట్లాడారు. యోసేపు నువ్వు అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉంటావని దేవుడు ఆ వాగ్దానాన్ని యోసేపు గారి పట్ల నెరవేర్చారు. దేవుడు దావీదుని అభిషేకించాను, రాజుగా ఉంటావని. సౌలు ఎంత తరివినా, సౌలు దావీదు గారిని చంపాలని చూసినా దేవుడు మాత్రం దావీదు గారికి తోడేండి రాజుగా చేశాడని.